రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డులతో పాటు చైర్పర్సన్, మేయర్ పదవులకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50% సీట్లు రిజర్వ్ చేశారు. బీసీలకు 38 చైర్పర్సన్, 3 మేయర్ పదవులను స్థానాలు బీసీలకు కేటాయించింది. దీంతో ఈ వర్గాలకు 34% రిజర్వేషన్ కేటాయించినట్లయింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలనా శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. జనాభా తమాషా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను నోటిఫై చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. బీసీలకు అత్యధికంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 26 వార్డులు కేటాయించారు. అంటే 43% కేటాయించారన్నమాట. నిజామాబాద్ కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 24 కేటాయించారు. ఇక అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 7 వార్డులు బీసీలకు వచ్చాయి. ఇక రామగుండం కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 16 వార్డులు వీరికి దక్కాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉండడంతో బీసీ రిజర్వేషన్లు తగ్గాయి. ఇక జీహెచ్ఎంసీలోని మొత్తం 300 వార్డులకు గాను 122 వార్డులు బీసీలకు కేటాయించారంటే 40% సీట్లు రిజర్వ్ చేశారు. ఎస్సీలకు 5, ఎస్టీలకు 23, మహిళలకు 76 రిజర్వులు చేయగా 74 వార్డులు అన్రిజర్వ్డ్గా ఉన్నాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకో. రామ్ నరేష్, చెప్పండి, త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేసినట్లున్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటర్ లిస్టు తయారు చేసిన నేపథ్యంలో మరోవైపు ఎన్నికలు నిర్వహించేందుకు బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ చేస్తూ కూడా ఎన్నికల కమిషన్ మున్సిపల్ శాఖ ఒక జీవో జారీ చేసిన పరిస్థితి. మున్సిపల్ పరిపాలనా శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి నిన్న రాత్రి దీనికి సంబంధించి జీవో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం 38 మున్సిపాలిటీలకు బీసీలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 3 కార్పొరేషన్ కూడా బీసీలకు కేటాయించి కూడా ఉత్తర్వులు జారీ చేయడం. ఏదైతే డెడికేషన్ కమిషన్ సిఫార్సుల మేరకు 34% బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేసి కూడా ఇప్పుడు నోటిఫికేషన్ పరిస్థితి ఉంది. జనాభా తమాషా ప్రకారం వర్గాలకు అదేవిధంగా మహిళలకు 50% సీట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీ స్థానాలకు కేటాయింపులు జరిగాయి. దీంట్లో జనరల్ వచ్చేసి 61 స్థానాలు, అదేవిధంగా బీసీలకు 38 స్థానాలు, ఎస్సీలకు 15 స్థానాలు, ఎస్సీలకు 5 స్థానాలను కేటాయించారు. వీటన్నిటిలో కూడా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించే విధంగా అయితే ప్రభుత్వం జీవో జారీ చేసిన పరిస్థితి ఉంది. వార్డులతో పాటు చైర్పర్సన్, మేయర్ పదవులు కూడా ఎస్సీ, ఎస్టీ మహిళా కేటగిరీల వారీగా రిజర్వేషన్ నిర్ణయించడం జరిగింది. బీసీలకు 38% చైర్పర్సన్లు, అదేవిధంగా 3 మేయర్ పదవులను స్థానాలను కేటాయిస్తూ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఉందో ఆ నివేదిక ఆధారంగా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు చేసిన పరిస్థితి. అంటే దీని ప్రకారం చూస్తే 34% బీసీలకు రిజర్వేషన్లు కేటాయించిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఓవరాల్ చూస్తే 35 మున్సిపాలిటీలు మాత్రం బీసీలకు కేటాయించిన పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు ఉంటే వాటిలో 10 మున్సిపల్ కార్పొరేషన్లు, వార్డులు, చైర్పర్సన్, మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్ అయితే ఖరారు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే
ఎక్కువగా ఇప్పుడు ఇచ్చిన ఏదైతే రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్ అన్నింటిలో కూడా 61 స్థానాలను జనరల్ కేటాయించారు. వీటిలో కూడా 30 జనరల్ ఇచ్చారు. అదేవిధంగా జనరల్ లో కూడా 31 మహిళలకు కేటాయించారు. అంటే 61 స్థానాలకు జనరల్ కేటాయించి దాంట్లో 35 మహిళలకు ఇచ్చారు. మిగతా పురుషులు కానీ మహిళలు కానీ పోటీ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీలకు 38 స్థానాలు కేటాయించడం జరిగింది. అయితే బీసీలో కూడా బీసీ జనరల్ 19, బీసీ మహిళలకు వచ్చేసి 19. అంటే ఇక్కడ ఈక్వల్ పర్సెంటేజ్ వచ్చింది. 38 స్థానాలకు సంబంధించి మహిళలకు 38 స్థానాలు, అదేవిధంగా పురుషులకు 38 స్థానాలు కేటాయించడం జరిగింది. మనం ఇప్పుడు ఎస్సీకి సంబంధించి 17 స్థానాలు ఉన్నాయి. ఎస్సీ జనరల్ 9 ఉన్నాయి, ఎస్సీ మహిళలు 8 ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ సంబంధించిన 5 స్థానాలు ఉన్నాయి. 5 స్థానాల్లో ఎస్సీ జనరల్ 3 ఉన్నాయి, అదేవిధంగా ఎస్సీ మహిళలకు 2 స్థానాలు కేటాయించారు. ఓవరాల్ గా చూస్తే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మహిళలకు 50% మహిళలు కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చేందుకైతే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఓటర్ల జాబితాకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో రేపు దీనికి సంబంధించి ఓటర్ ఫైనల్ లిస్ట్ సంబంధించి ఫోటోలతో సహా దానికి సంబంధించిన నోటిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి 17వ తేదీన వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే రామ్ నరేష్, ప్రధానంగా చూసుకుంటే గనక కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో అది కుదరకపోవడంతో మాక్సిమం కనుక కమిషన్ చెప్పిన విధంగా 36% అయితే బీసీలకు కేటాయించడం జరిగింది. దాంతోపాటు మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతి దాంట్లోనూ 50% రిజర్వేషన్లు వచ్చే విధంగా కూడా కమిషన్ నిర్ణయం తీసుకుంది కదా. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఎందుకంటే మహిళలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎక్కువ బీసీలకు కూడా ఎక్కువ ఫోకస్ ఇచ్చినట్లుగానే తెలుస్తుంది కదా. అంటే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 40% బీసీలు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఇది ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించిన చట్టం ఆమోదంలో లభించకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జనాభా లెక్కల ప్రాతిపదిక 2011 జనాభా లెక్కల ప్రాతిపదిక దాని ప్రకారం ఆ దామాషంలో 38% బీసీకి కేటాయించి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీలో 38% బీసీకి ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా 34% బీసీకి రిజర్వేషన్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో అంటే మొత్తం ఓవరాల్ గా మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల వారిగా సంబంధించి అదేవిధంగా చైర్పర్సన్ సంబంధించి మొత్తం తీసుకుంటే మహిళలకు మాత్రం 50%, అంటే మహిళలకు ఎందుకంటే ఉన్న ఏదైతే స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలన్నింటిలో కూడా మహిళలకు 50% ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయంగా అందరూ చెప్తున్న పరిస్థితి ఏంటి. మనం ఇప్పుడు జిల్లా స్థానాలు కూడా ఎక్కువగా ఇప్పుడు బీచ్ వర్గాలు కానీ అదేవిధంగా మహిళలకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మహిళా సాధికారత సాధిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మహిళలకు పెద్దపీట ఇస్తుంది. అదేవిధంగా బీసీలకు కూడా ఇప్పుడు పార్టీ పరంగా 42% అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఏదైతే త్వరలో జరగబోయే 34% రిజర్వేషన్ అమలు చేస్తారు. ఓవరాల్ గా 38, అంటే ఉన్న మున్సిపాలిటీ 129 మున్సిపాలిటీకి సంబంధించి ఓవరాల్ గా చూసుకుంటే 38% రిజర్వేషన్ అమలు అవుతుంది. మిగతా అంతా కూడా పార్టీగా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ రిజర్వేషన్ బీసీ సంఘాలు కొంత హర్షం వ్యక్తం చేసినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం దీనిపై విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామ్ నరేష్.